ప్రైమ్ 9 ఛానల్ ప్రజల పక్షాన నిలబడుతోందని మరోసారి రుజువైంది. మారుమూల గిరిజనుల సమస్యలను ప్రజలకు తెలియజేయటంలో మరోసారి తన సత్తాను చాటుకుంది. సమస్య ఏదైనా సరే అండగా ఉంటామని చెప్పిన ప్రైమ్ 9 ఛానల్ ఇంకొకసారి మాట నిలబెట్టుకుంది. ఎన్నో నెలలుగా నిలిచిపోయిన పనులను మొదలయ్యేలా చేసింది. అల్లూరి జిల్లాలో ప్రైమ్ 9 ఛానల్లో కథనాలకు జిల్లా యంత్రాంగంలో కదలికొచ్చింది. కొద్ది రోజులుగా జలగలగడ్డ గ్రామస్తులు రోడ్డు కోసం ధర్నా నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు పడుతున్న కష్టాలను చూసి రోడ్డు కష్టాలు అనే పేరుతో ప్రైమ్ 9 ఛానల్ వరుస కథనాలను ప్రసారం చేసింది. ఈ కథనాలకు జిల్లా అధికారులు కదిలారు. స్థానిక ఎంఆర్ఓ సిఐ వినోద్ బాబు ఆధ్వర్యంలో రోడ్డు పనులను ప్రారంభించారు. ఎట్టకేలకు రోడ్డు పనులు ప్రారంభం కావడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం జలగలగడ్డలో గిరిజనులు దశాబ్దాలుగా రోడ్డు కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఎట్టకేలకు రహదారి నిర్మాణం కోసం 90 లక్షలు మంజూరు చేసినప్పటికీ 9 నెలలుగా రోడ్డు పనులు ప్రారంభించలేదు. తమకు రోడ్డు రాకుండా లంబసింగి గ్రామస్తులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాకుండా రహదారికి అడ్డంగా కంచెను కూడా వేశారు. తమ గ్రామానికి మంజూరైన రోడ్డు నిర్మాణాలను ప్రారంభించాలని కోరుతూ 17 రోజులుగా గిరిజనులు రిలే నిరాహార దీక్షలు చేశారు. గ్రామస్తులంతా కలిసి టెంటు వేసుకొని చిన్న పెద్ద అనే తేడా లేకుండా రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ నేపథ్యంలోనే నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి జలగలగడ్డ గ్రామాన్ని సందర్శించారు. వీరంతా లంబసింగి గ్రామం నుండి జలగలగడ్డ గ్రామానికి వెళ్లేటప్పుడు మార్గ మధ్యలో కనిపించిన సారాయి బట్టీలను ధ్వంసం చేశారు. ప్రజా సమస్యలకు పెద్దపీట వేసే ప్రైమ్ 9 ఛానల్ జలగలగడ్డ గ్రామస్తుల దీక్షకు అండగా నిలబడింది. గిరిజనులు ఎదుర్కొంటున్న బాధను, ఇబ్బందులను అధికారులకు కళ్లకు కట్టినట్లు చూపించింది. ఈ కథనాలకు చెల్లించిపోయిన అధికారులు ఎట్టకేలకు రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీపూజ ప్రైమ్ 9 సిబ్బందితో మాట్లాడారు. గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఫారెస్ట్ భూమిలో సాగు చేస్తున్న లంబసింగి గ్రామానికి చెందిన 4 మహిళలకు ప్రత్యామ్నాయం చూపిస్తామని కూడా తెలియజేశారు. ప్రైమ్ 9 ఛానల్ సిబ్బందికి చెప్పినట్టుగానే అధికారులు పనులను ప్రారంభించారు. జేబీలతో రోడ్డును చదును చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గిరిజనులు ఎట్టకేలకు కళ నెరవేరబోతోంది. తాము ఇన్ని రోజులుగా పడిన కష్టానికి ఫలితం దక్కిందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రైమ్ 9 ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఆదివాసీ గిరిజనులు కృతజ్ఞతలు తెలియజేశారు.